వార్మ్లీ వెల్కమ్. నాకు తెలిసి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మన ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే మీ జోష్ అంతా కూడా ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాం. అండ్ ముందుగా అయితే మా కో యాంకర్ గారికి కూడా థ్యాంక్స్ అండి. ఇంతసేపు మంచిగా యాంకరింగ్ చేసి అందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టారు ఫస్ట్ అయితే. సో ఇంకా చాలా మంది అయితే నిల్చొని ఉన్నారు. మరి సంకల్ప డెవలపర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూర్చుంటే మనం ఎంతసేపటి నుంచి వెయిట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఇంకా కంటిన్యూ అయితే చేసేసుకుందాం. దయచేసి అందరూ వచ్చి కూర్చోవాలండి. ఆ క్లాస్ లో నిల్చున్నారు చాలా మంది, అందరూ వచ్చి కూర్చోవాలి. సరే, ఇక్కడ అందరూ పాపం ఏంటో నేరాలు ఘోరాలు ఏదో షో చేసినట్టు అందరూ చాలా అడిగాను కాబట్టి చేతులు ఏవో పైకెత్తారు కానీ నోట్ నుంచి మాట మాత్రం రావట్లేదు. వెరీ నైస్, మా లేడీస్ చాలా మంచోళ్ళు నిజంగా. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమో నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమోగాక. నీ రాజ్యము ప్రేమ సుధామయమోగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జలది మారు రోజే రాజమపుటనే వసగలై నవరత్న కాంతినే రాజనం సామ్రాజ్యలక్ష్మియే పాద సరస్వతి పరవశిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జలది బాధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీటి బాట నిలిపే. రామనామ
నామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ కవితాలక మంగళకరణం నీరాక
సాంది చుట్టూ సాంది కుమ్మాయి చుట్టి ఉనికి ఉండదు కాసేపు రాదు రాదు అంటే ఎంత చక్కగా అనుకుంటారా చాలా వద్దా తిప్పారు ఓకే వెరీ అందమైన బాణలు మెరుపు తీగలు ఇట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు చుడేదారులు కాంచీవరం చీరలు రచ్చగొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ తల్లి గుర్తొస్తున్నాదే అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ తల్లి గుర్తొస్తున్నాదే అయ్యో రామ అంతంతో నన్ను రండి పర్లేదు ఇప్పుడు ఆల్రెడీ అందరూ నడిచారు మేడం మీకు కొత్తగా అందమైన పామలు కలలేత మెరుపు తీగలు ఓకే వెరీ నైస్ అందమైన పామలు లేత మెరుపు తీగలు ఇట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు చూడే తాళ్ళు కాంచీవరం చీరలు రచ్చగొట్టి రేపుతున్నాయి వచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ తల్లి గుర్తొస్తున్నాదే అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ బామ్మ తల్లి గుర్తొస్తున్నాదే అయ్యో రామ
കളിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരി നല്ല ചെടി തിരുമ്പും ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ കളിവാള ഭദ്രവടകം കൈലേന്തും തമ്പൂരി നല്ല ചെടി തിരുമ്പും ചെന്നു കളി കളി തുടങ്ങി കളിവാള 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 Heartbeat racing, what you feel when your feet hit the pavement. Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they're teaching, no, no, don't believe what they're preaching. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high, I'ma touch the sky. നല്ല ചെടി തിരുമുമ്പ് ചെന്നു കളി കളി തുടങ്ങി അങ്ങനെ കളിവാള് ഭദ്രവടകം കൈലേന്തോ തമ്പൂരടിയെ നല്ല ചെടി തിരുമുമ്പ് ചെന്നു കളി കളി തുടങ്ങി കളിവാള് 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 കളിവാള്. తెలీదా? ఓకే సరే, అయితే ఇప్పుడు ఇది నువ్వు ప్రాక్టీస్ చేస్తావు కదా, నేను చెయ్యాలనుకో, దీనికి నడుము ఉండాలా ఏంటి? ఉండాల్సిందేనా? ఒకసారి మనం ట్రై చేద్దామండి. చేద్దామంటారా? ఎంతమంది ట్రై చేయమంటారు? ఒకసారి చూపించండి, హ్యాండ్స్ ఒకసారి లిఫ్ట్ చేయండి. ట్రై చేయమని మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తేనే నేను చేస్తాను, లేకపోతే లేదు. ఒకసారి గట్టిగా క్లాప్. చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజీగో, ఆడబుద్దైతాంది రాజీగో, చెయ్యి పట్ట బుద్దైతాంది రాజీగో, ముద్దు పుట్ట బుద్దైతాంది రాజీగో. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, ఉండే గట్టిగా గట్టేసుకుంటాది. పడుకుంటే ఓసారి, మెడుకుంటే ఓసారి, ఏమి తోసగా కూర్చుంటే ఓసారి, ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి, ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి, ఓసారి నువ్వు పక్కనుంటే బ్రతొక్కసారి. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్, వచ్చిండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్.
సత్తా ఎక్క సత్తా ఎక్క సత్తా మీసం లేదు ఉంటే సరసం లేదు మన ముందు మంచి కాంబినేషన్ తిట్టమ్మా చిట్టి నడినే లేదు చిటితేనే లేదు నిన్ను ముట్టకుండా వదిలిపెట్టే గట్టమ్మా రారా రకమ్మా రారా రకమ్మా అది ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క సక్క ఎక్క శాంతి గారు థ్యాంక్ యూ అండి. నరసయ్య గారు సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్. అండ్ ఫైనలీ లీడర్, మోటివేటర్, సంకల్ప డెవలపర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డైనామిక్ లీడర్ వచ్చేసారు. ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో షేక్ దస్తగిరి గారు అయితే స్టేజ్ మీద వచ్చేసారు. మేరీగా నరసయ్య గారు స్టేజ్ మీదకి రావు. ఫస్ట్ ఎస్పీ సూర్యప్రకాష్ గారికి ఒక బొకే ఇచ్చి గట్టిగా క్లాప్స్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నెక్స్ట్ సాయిబాబా గారు, సాయిబాబా గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. గట్టిగా క్లాప్ ప్లీజ్. కరీముల్లా, ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. నెక్స్ట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. మనం ఒకరికి బొకే ఇస్తున్నాము అని అంటే కొంచెం మనం క్లాప్స్ కూడా ప్లీజ్ ఎవ్రీవన్. డైనమిక్ సంకల్ప డెవలపర్ సిఎండి గారు షేక్ దస్తగిరి గారికి కూడా బొకే అందజేసి ఆహ్వానం తెలియజేయాల్సిన కోరుతున్నాము. గట్టిగా మ్యూజిక్. అందరూ గట్టిగా క్లాప్ ప్లీజ్ ఎవ్రీవన్. సంకల్ప డెవలపర్స్ వారి
కేఎస్ ఐట్స్ బ్రోచర్ లాంచింగ్కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, మహిళా మనులకి, స్టేజీని అలంకరించిన వ్యవస్థాపకులు, లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కోదాడలో ఒక పండగ వాతావరణాన్ని చూస్తున్నాం. చాలా కాలం తర్వాత అనుకుంటాను మేబీ ఇలాంటి బ్రోచర్ లాంచింగ్ గ్రాండ్గా జరుపుకోవడం మా సంకల్పాకి ఎంతో ప్రతిష్టత. ఈరోజు మా యొక్క సంకల్ప కోదాడలో అడుగుపెట్టి మా కంపెనీ వచ్చేసి ఖమ్మంలో హెడ్ ఆఫీస్ ఉంది. ఖమ్మంలో 5 సైట్లని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత మైబాద్లో బ్రాంచ్ ఆఫీస్ పెట్టాము, అక్కడ 3 సైట్లు పెట్టాము. తర్వాత కోదాడలో అడుగుపెట్టాము. ఆ తర్వాత ఆంధ్రాకు కూడా అడుగుపెట్టి అక్కడ 2 సైట్లు ఇచ్చాము. అవి కూడా దిగ్విజయంగా పూర్తి కావడానికి దగ్గరలో ఉన్నవి. ఇలా అన్ని ఏరియాలలో మనకు సైట్లు ఇచ్చుకుంటూ నేను కాదు నాతో నలుగురు అనే సిద్ధాంతకర్త మా గౌరవనీయులు సిఎండి దస్తగిరి గారని చెప్పేసి సగౌరవంగా చెప్పగలుగుతున్నాము. ఏంటంటే సార్ ఉద్దేశం ఏంటి? సంకల్ప పేరులోనే ఉంది. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సక్సెస్. అవునంటారా కాదంటారా? అవునని వాళ్ళు ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి. సంకల్పం అనేది, సంకల్పంతో పనిచేస్తే మనం ఏదైనా సాధించవచ్చు, మనం ఎంత దూరమైన వెళ్ళొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో మనం సంకల్పాన్ని ప్రారంభించుకున్నాము. ఆ కంపెనీలో నేను ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఖమ్మం అండి. ఖమ్మం వాస్తవ్యులము మేము. ఖమ్మంలో నేను ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేశాను. లేబర్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ మీద జూనియర్ అసిస్టెంట్గా 14 సంవత్సరాలు పనిచేశా. ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్లో చేశాను. అది కాదు కరెక్ట్ నా లైఫ్ అని చెప్పేసి అనుకొని నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ ఒక 2 కంపెనీలలో చేయటం జరిగింది. తర్వాత సంకల్ప స్థాపించడం జరిగింది మా సిఎండి గారు. ఆ కంపెనీలో నేను రావటం, ఇక అక్కడే ఉండేసి నా లైఫ్ని సక్సెస్గా జర్నీ చేసుకుంటూ, నా లైఫ్ లీడ్ చేసుకుంటూ, నా పిల్లల్ని 2 బీటెక్ చదివించుకుంటూ, నేను దీంట్లో ప్లాట్లు కొనుక్కుంటూ సక్సెస్ రేట్లు కారు కొనుక్కున్నాను, ప్లాట్లు కొనుక్కున్నాను. సక్సెస్గా మనం దీంట్లో జర్నీ చేస్తున్నాను. అలాగే నాతో పాటు నాతో అసోసియేట్ అయిన మిత్రులు కూడా ఖమ్మంలో సక్సెస్లో ఉన్నారు. గారికి, పరిమళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు నా తోటి మిత్రులు ప్లస్ ఏజెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా నేను రియల్ ఎస్టేట్ రంగానికి 2019లో వచ్చాను సార్. ఇంతకుముందు నేను వేరే కంపెనీలో పనిచేస్తూ అక్కడ నా శాలరీ సరిపోక నేను అక్కడ అది గెయిన్ చేయడం ఇబ్బందిగా ఉండి రియల్ ఎస్టేట్లోకి నేను ఒక పర్సన్ తీసుకొచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు వేరే కంపెనీలో పనిచేశాను. అక్కడ ఒక 80 ప్లాట్ల దాకా ఇచ్చాను సార్. ఇక్కడ మన సంకల్ప కంపెనీకి నన్ను ఒక మేడం గారు ఇన్వైట్ చేశారు. ఆమె పేరు హారిక. ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 months అవుతుంది సార్ వచ్చి. ఇక్కడ నన్ను మార్కెటింగ్ డైరెక్టర్గా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సార్. మెయిన్ ఏంటంటే నాకు ఈ సంకల్ప డెవలపర్స్లో కోదాడ వచ్చి ఇక్కడ మన ప్లాట్లు బాగుంది, ఇక్కడ మనం సేల్ చేద్దామని చెప్పి సార్ ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ మన వెంచర్ చూసిన తర్వాత సంకల్పంలో ఈజీగా ప్లాట్లు అమ్మవచ్చు. మన వెంచర్లో కూడా అంత దమ్ము ఉంది. మనం ఇప్పటివరకు కూడా 32 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది సార్.
నేను నా టీం కలిసి ఇంతవరకు అయితే మనం జాయిన్ చేయగలిగాం. ఇంకా మినిమం ఇందులో ఉన్న ప్లాట్లు నేను అమ్ముతా సార్ మ్యాక్సిమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్తబ్దత ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి కొద్దిగా రిలాక్స్ చేస్తూ ఖమ్మంలో అడప్తా చేసుకుంటుంటే ఈ సైట్ నాకు మా సాయిబాబా మా ఫ్రెండ్ ద్వారా సైట్ తెలిసింది. ఎమ్మటే ఎప్పుడైతే సైట్ చూశానో హైవే ఫేసింగ్ ఖమ్మం హైవే ఫేసింగ్ సైట్ చూశానో ఇమ్మీడియట్గా నా మనసులో పడింది, ఖచ్చితంగా చేస్తే ఏం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్న 5 రోజులనే వచ్చిన 5 రోజులనే సైట్కి వచ్చిన 5 రోజులనే 5 ప్లాట్లు బుక్ చేశానండి. వచ్చిన 5 రోజులకే 5 ప్లాట్లు బుక్ చేశాను. ఈ రోజు మళ్ళీ 5 ప్లాట్లు బుకింగ్ ఉన్నాయి. అంటే ఇందులో ఎందుకు తీసుకున్నామంటే ఇది హైవే ఫేసింగ్ మంచిగా లొకాలిటీ ఉన్నది. ఇప్పుడు వెంచర్లు పెట్టినప్పుడు ఇక్కడ ఎకరం ఎంత ఉందో చాలా మంది తెలుసు. కోదాడలో హైవే వస్తుందని చెప్పేసి ఇక్కడ అల్వాల్పురం ఎకరాల్లో ఎకరం ఎంత ఉందో అనేది చాలా మంది తెలుసు. కోట్లలో పలికింది. ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ₹1,00,00,000 ఇస్తే బయట వాళ్ళు 4-5 ఎకరాలు కొన్న రోజులు ఉన్నాయి. అందుకని ఇక్కడ మంచి లొకేషన్ లో ఉన్న వాళ్ళు పెట్టడం జరిగింది. రేపు భవిష్యత్తు దీనికే ఉంది. ఎందుకంటే కోదాడలో కూడా దాదాపు దరిదాపులు ఇంత దగ్గరలో కూడా ఎక్కడ వెంచరు లేదు. హైవేలు కూడా వేశారు, అన్నీ అయిపోయినాయి. హైవేలో దాదాపు 15,000, 16,000, 17,000 చెప్తున్నారు. ఇక్కడ కేవలం గజం వచ్చేసి 9,500 ఉన్నది. కాబట్టి తక్కువ రేట్లో కస్టమర్ ఇష్టపడే రీతిలో మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ తర్వాత వాళ్ళకు అనుకూలమైన ప్రైస్ లో మేము పెట్టడం జరిగింది. అందుకనే ఈ రోజు ఇంత కోలాహలంగా ఈ రోజు ఇంత తక్కువ పీరియడ్ లో బుకింగ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే విధంగా ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి ఓనర్స్ కరీముల్లా గారు, సైదులు గారు మనందరికీ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఒక ఆపర్చునిటీస్ని ఇచ్చి మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి మరి సంకల్ప అనేటటువంటి సంస్థను నెలకొల్పినటువంటి సోదరుడు దస్తగిరి గారు, అదేవిధంగా తోటి మార్కెటింగ్ మిత్రులు సాయిబాబా గారు, ఎస్పీ గారు, ప్రసాద్ గారు, నర్సయ్య గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనందరికీ తెలుసు ఇప్పుడు మార్కెటింగ్ రంగంలో దాదాపు కొద్దిగా ఒక సంవత్సరంన్నర నుంచి స్తబ్దత ఉన్నది. కానీ ఇప్పుడే మన ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతా ఉన్నది. మార్కెటింగ్ రంగం కూడా కొంత పుంజుకుంటా ఉన్నది. ముఖ్యంగా కోదాడ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి నుండి మన పక్కన ఉన్నటువంటి జగ్గేపేట వరకు సిఆర్డిఏ పరిధిని తీసుకొని వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం కూడా డెవలప్ చేయటం వల్ల ఆ ప్రభావం మన కోదాట్లో కూడా పడి ఇక్కడ ఉన్నటువంటి భూములకి ఆంధ్ర వాళ్ళు కానీ ఇటుపోతే ఖమ్మం సంబంధించినటువంటి వాళ్ళు కానీ అన్ని ప్రాంతాల వారికి సెంటర్గా కోదాడ ఉన్నది. కాబట్టి ఇక్కడ మళ్ళీ భూములకి రెక్కలు రావడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ సైటుకు సంబంధించి మనం కోదాడ ఖమ్మం అనేటటువంటిది నిత్యం ప్రయాణం చేసేటటువంటి ప్రాంతం. కోదాడ నుంచి వందలాది మంది ఖమ్మం వెళ్ళి ప్రతి వస్తువు కొనాలన్నా, హాస్పిటల్ అయినా దేనికైనా మనం కోదాడ వాళ్ళు, కోదాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఖమ్మం మీద ఆధారపడుతున్నాం. ఖమ్మం వాళ్ళు కూడా వచ్చి కోదాడలో ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఖమ్మం కోదాడ అనేటటువంటిది ఒకప్పుడు 40 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 35-36 కిలోమీటర్లకే అటు ఇటు ఒక 6-7 కిలోమీటర్లు కలిసిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఖమ్మం హైవే చాలా సూపర్ గా ఉన్నది. కోదాడ ప్రాంతానికి ఈ ప్లాటు ఈశాన్య మూలలో ఉన్నది. మనందరికీ తెలుసు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బాగున్నది. దాంతో పాటు ఇక్కడ కోదాడ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా డిటిసిపి అప్రూవల్ తో పాటుగా రేరా అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు కూడా ఇదే మొదటిదై ఉంటుంది. కాబట్టి కస్టమర్లందరూ కూడా కొనుక్కోవడానికి అనువైనటువంటిది. లింక్ డాక్యుమెంట్ కానీ మిగతా అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దాంతో పాటుగా మార్కెటింగ్ మిత్రులందరూ కూడా రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ కొనిపెట్టడానికి అనుకూలమైనటువంటి ఆ ప్రాంతంగా ఉన్నది. ఇప్పుడు బొల్లమల్ల యాదవ్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారి ఇల్లు ఉన్నది. అక్కడ దాదాపుగా 20,000 సుమారుగా ఒక గజం అమ్మబడుతున్నది. ఆ పక్కన ఉన్నటువంటి ఎంచర్లో 15,000, 17,000 అమ్మబడుతున్నది. ఇప్పుడు 9,500 రూపాయలు ఇక్కడ మనం స్టార్ట్ చేసుకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలలో ఇక్కడ రోడ్లు అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఇండ్లు కూడా నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ కూడా 14,000, 15,000 రూపాయలు ఒక గజం అమ్మడానికి అవకాశం ఉన్నది. కోదాడ మొత్తం కూడా ఖమ్మం వైపే పెరుగుతున్నది. కొంత సర్వే చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, నష్టం లేకుండా భవిష్యత్తులో ₹1 రావడానికి అవకాశం ఉంటది. కాబట్టి మార్కెటింగ్ మిత్రులు కానీ రైతులు ఇక్కడ మరి చాలా మంది రేట్లు మన అందరికీ తెలుసు. గతంలో జీపీ లేఅవుట్ చేస్తే హైదరాబాద్ లోనో బెంగళూరులోనో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు పెద్ద కారు వేసుకొని వస్తే ఇంటి ముందుకు కారు పోని పరిస్థితులు చాలా వెంచర్లలో ఉన్నాయి. రోడ్డు మీద కారు పెట్టి బ్యాగులు పెట్టుకొని నడిచిపోవాల్సిన పరిస్థితి.
50 లక్షలు కరిముల్లా గారికి, సైద్ సార్కి, నారాజన్నకి, కేఎస్ గారికి, సైద్ గారికి, ప్రసాద్ అన్నకి అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన మా ఎండి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సభను అలంకరించిన నా సోదరులు కరీముల్లా గారికి, సైదుల్ గారికి, నా యొక్క సంకల్ప కుటుంబ సభ్యులైన సూర్యప్రకాష్ గారికి, నాగరాజు గారికి, సాయి గారికి, ప్రసాద్ గారికి, నర్సయ్య గారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సైట్ గురించి చాలా వరకు అన్ని విషయాలు కూడా మీకు ఎక్స్పోజ్ చేశారు. కొత్తగా సైట్ గురించి సైట్లో నిలబడితే సైట్ యొక్క డెవలప్మెంట్స్ కానివ్వండి, సైట్ యొక్క భవిష్యత్తు కానివ్వండి, చెప్పకనే చెప్పినట్టుగా సైటే చూపిస్తుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా సైట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తూ, ఈ సైటు మొదలుపెట్టిన రోజు దగ్గర నుంచి ఈ రోజుకి ఖచ్చితంగా నెల 15 రోజులలో ఈ రకమైన డెవలప్మెంట్తో అందించిన మన ఈ సైట్ ల్యాండ్ లార్డ్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, దీంట్లో ఈ యొక్క సైట్లోకి అడుగుపెట్టిన తర్వాత మా డైరెక్టర్స్, మా ఏజెంట్ మిత్రులు, మా స్నేహితులు శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫలితాలు రాబట్టారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్లాట్ బుక్ చేయడానికి తను వెనకాడకుండా కష్టపడ్డారు. వాళ్ళందరూ దాంట్లో సఫలీకృతం అయ్యారు. ఎందుకనంటే మనం ఇచ్చిన సైట్ అలాంటి సైట్ ఇచ్చినాం. ఆ సైటు భవిష్యత్తులో మన దగ్గర కొన్న వాళ్ళు ఎప్పుడైనా సరే దాన్ని సైట్ కొన్న తర్వాత నిరాశపడవద్దు, అమ్మడానికి నిరాశపడవద్దు. కాబట్టి అలాంటి సైట్ మనం ఇచ్చిన కాబట్టి ధైర్యంగా వాళ్ళకి కస్టమర్లు ముందుకొచ్చి సైట్ని నచ్చిన తర్వాత, సైట్ వ్యూ చూసిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ బార్గెనింగ్ కూడా ఎక్కువ చేయకుండానే కట్టి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సైట్స్లో కొనడం వల్ల మనకి ఎప్పుడైనా లాభంగానే ఉంటుంది కానీ నష్టం జరగదు. ఇలాంటి సైటు మనలాంటి వాళ్ళు కాలర్ ఎగరేసి దర్జాగా మనం అమ్ముకునే సైటు. కాబట్టి దీంట్లో నాకు తెలిసి నిన్న ఇవాళనే ఒక 30 నుంచి 40 ప్లాట్లు బుకింగ్ లో ఉన్నాయి. 30 నుంచి 40 ప్లాట్లు బుకింగ్ లో ఈ రోజు సాయంత్రం వరకు అవుతాయని నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా అయ్యే విధంగా మన వాళ్ళు చాలా వర్కౌట్ చేశారు. మొదటి నుంచి కూడా ఈ సైటు దినదినాన ఒక రూపురేఖలు మార్చుకుంటూ అందంగా ముస్తాబయి ఈ రోజు ఈ దశకు చేరింది. భవిష్యత్తులో మీరు ఇంకొక 15-20 రోజుల తర్వాత కూడా దీని స్వరూపాన్ని మీరు మార్చుకున్నట్టు మీరు చూస్తారు. అలాంటి డెవలప్మెంట్స్ తో ఇస్తున్న సైట్ ని మనం సాధ్యమైనంత వరకు మన వాళ్ళు కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, మనం కొనాలనుకున్నా కూడా మొదటిసారిగా మనం ఖచ్చితంగా మన ప్లాట్ తీసుకోవాలి. ఆ విధంగా మీరందరూ కృషి చేయండి. ఎందుకంటే మార్కెటింగ్ రంగం మన మిత్రులు చెప్పినట్టుగా 2-3 సంవత్సరాల నుంచి స్తబ్దతగా ఉంది. మార్కెటింగ్ మిత్రులు సార్థక బాధలు చెప్పుకుంటూ చాలా నిరాశకి గురవుతున్నారు. అలాంటి సందర్భంలో మనకి కొత్త సైట్ అందించడం, మనకి ఆహ్వానం పలకడం, మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఊవెత్తున మనం కార్యక్రమాలు మొదలుపెట్టి మన మిత్రులు, మన డైరెక్టర్స్, మన యొక్క శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ రకమైన ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళంతా కృషియే. కాబట్టి మనం ఈ సైట్ లో గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీకెండ్ గెస్ట్ హౌస్. ఈరోజు కుటుంబాలలో ప్రైవసీ కరువైపోయింది. ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి. ఇద్దరు ఎదురుగా కూర్చుంటే ఇద్దరు చేతుల్లో ఫోన్లు, 2 గంటలైనా ఒక మాట తక్కువ, ఒక్క మాట మాట్లాడకుండా కూడా 2 గంటలు గడిపే రోజులు వచ్చినాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఫ్యామిలీ వీకెండ్ గా, ఫ్రెండ్స్ వీకెండ్ గా మనకు వారానికి ఒక రోజు సెలవు దొరికితే కారు వేసుకొని వచ్చేస్తే మంచిగా ప్రకృతి మంచి చెట్లు వేస్తాం. దీంట్లో పార్క్, ఇదంతా మనం కూర్చున్నంత పార్క్ ఏరియా, పార్క్ డెవలప్మెంట్ చేస్తాం. ఆహ్లాదకరంగా కూర్చొని 1 గంట 2 గంటలు మాట్లాడుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్తే సమస్యలు కూడా తీరుతాయి. కాబట్టి
అలాంటి కంటైనర్ మీ డెమో పీస్ పెట్టాం. అక్కడ డెమో చూశారు అందరూ ఒకసారి విజిట్ చేయండి, చూడండి. తక్కువ ప్రైస్ లో లాభార్జన లేకుండా మనం 19,50,000 రూపాయలకి మనం ఇవ్వటం జరిగింది. మన దగ్గర కస్టమర్ కానివ్వండి, ఏజెంట్ మిత్రులు కానివ్వండి, ఎవరొక్కళ్ళు కూడా నష్టపోకుండా బాధపడకుండా అన్ని రంగుల హంగులతో మనం ముస్తాబు చేసి మనం కంటైనర్ ని మన గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు ఒకసారి మీరు సందర్శించండి. మన బ్రోచర్స్ ఉన్నాయి, బ్రోచర్స్ లో అన్ని డీటెయిల్స్ ఇచ్చండి. మనం ఖచ్చితంగా వాటిని ముందు తీసుకెళ్లి నలుగురిని ఇప్పించి మనం కూడా ఆర్థిక వెసులుబాటుని కల్పించుకోవాలని కోరుకుంటూ, మన సైట్లలో ఎవరు ప్లాట్లు కొన్నా కస్టమర్ కూడా బెనిఫిట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు శుభదినం. ఈ రోజు మనం బ్రోచర్ లాంచింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఎన్ని బుకింగ్స్ వచ్చినా సరే, 50 బుకింగ్స్ వచ్చినా సరే, ప్రతి ఒక్కరికి కూడా పిలిచి మనం ఫ్రిడ్జ్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం గిఫ్ట్ గా. కాబట్టి ఈ రోజు కూడా దాదాపు ఈ సాయంత్రం వరకు ఒక 40 ఫ్రిడ్జ్లు అయితే ఖచ్చితంగా మనం గిఫ్ట్ ఇస్తాం. కాబట్టి ఈ 40 ఫ్రిడ్జ్లు ఇవ్వటం అంటే ఈ రోజుల్లో ఈ టైంలో మామూలు విషయం కాదు. అంటే మనం ఏ రకమైన డెవలప్మెంట్ లో ఏ రకంగా దూసుకెళ్తున్నాం అనేది వీటికే తార్కాణం. కాబట్టి ఏజెంట్ మిత్రులందరూ కూడా కొంచెం సమయం తీసి, మన మేడం గారు దేవి గారు ఉన్నారు, సరిత గారు ఉన్నారు, వాళ్ళు కూడా మొదట్లోనే ఒకసారి నిలబడండి. వాళ్ళు మొదట్లోనే 2 ప్లాట్లు చెరొక ప్లాట్ అమ్మారు. వాళ్ళు కొంచెం మేడం గారు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు ఒక్కొక్కరు సైట్ అయ్యే లోపు కనీసం 5 ప్లాట్లు అమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విధంగా మీరు కొంచెం కష్టపడండి, మంచి లాభాలు వస్తాయి మనకి. అర్థమైందండి. అక్కడి నుంచి మన ప్రసాద్ గారు, డైరెక్టర్ ప్రసాద్ గారు ఎట్ ఎ టైం సింగిల్ టైంలో 5 ప్లాట్లు క్లోజింగ్ చేశారు. ఇలాంటి డామేజ్ సాయి గారు ఉన్నారు, సాయి గారి ఒక 10 ప్లాట్లు బుకింగ్ అయినాయి. ఎస్పీ గారి ఉన్నాయి, సూర్యప్రకాష్ గారి బుకింగ్స్ 2 బుకింగ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా 1-2 బుకింగ్ చేసుకుంటూ దీంట్లో ₹1 సంపాదించుకునే విధంగా ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారు. మీ అందరికి అనుకూలంగా ఉండటం కోసం, మీ అందరికి అందుబాటులో ఉండడం కోసం కూడా మనం తారా టీ స్టాల్ బ్యాక్ సైడ్ మన ఆఫీస్కి ఏర్పాటు చేసినాం. అక్కడ రండి. అక్కడ మిగతా విషయాలన్నీ కూడా మీకు అక్కడ చర్చించి అక్కడి నుంచి మీకు మోటివేషన్ ఇస్తారు, మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, సైట్ విజిట్స్ పెడతారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చూసుకునే బాధ్యత సంకల్ప డెవలపర్ తీసుకుంటుంది. కాబట్టి దాదాపుగా 90% పీపుల్స్ అట్లా వెళ్ళిపోయారు. మిమ్మల్ని 10 మంది నిలబడితే ఇంకేంద్రా బాబు ఇంక తప్పుతున్నారు ఎదురు అని అనుకోవాకండి. కాబట్టి మీరందరూ కూడా రూపాయి సంపాదించుకొని ఆర్థికంగా బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి కార్యక్రమాలు బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం ఉంది. తర్వాత ఈ రోజు అచీవ్ అయిన ఒక గిఫ్ట్ హోల్డర్ కి మనం ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. క్యాలెండర్ లాంచింగ్ కూడా ఉంది, బ్రోచర్ లాంచింగ్ ఉంది. కాబట్టి అందరికి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం సేపు ఒకవేళ తిన్నా కూడా వచ్చి కొంచెం ఓపికగా కూర్చోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి ఇక్కడ వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. వారి బ్రోచర్ లాంచింగ్ అయితే ఇక్కడ జరుపుకుందాం. సంకల్ప డెవలపర్స్ లో మన కేఎస్ హైట్స్ సైట్ న్యూ సైట్ అయితే ఓపెనింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా బ్రోచర్ లాంచింగ్ అయితే జరుపుకుంటున్నాము. ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా బొకే ఇచ్చి ఆహ్వానం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీనారాయణ గారికి బొకే ఇచ్చి ఆహ్వానం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. కోటి నారాయణ గారికి బొకే ఇచ్చి ఆహ్వానం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. సత్యనారాయణ గారి చేతుల మీదుగా మనం బ్రోచర్ అయితే లాంచింగ్ చేసుకుంటున్నాము. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ
గట్టిగా క్లాప్ ప్లీజ్ ఎవ్రీవన్. ఓపెన్ ప్లీజ్. ఒక్కసారి గట్టిగా క్లాప్ ప్లీజ్ ఎవ్రీవన్. మన కోర్స్ హైట్స్ సైట్ వారి బ్రోచర్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో మీకు కావాల్సిన డెవలప్మెంట్స్ కానీ అన్ని డీటెయిల్స్ కూడా బ్రోచర్ లో అయితే లభిస్తాయి. సో మన సంకల్ప డెవలపర్స్ ఎన్నో సైట్స్ ని కంప్లీట్ చేసి కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న వారందరూ కూడా కెమెరా వైపు చూడవలసిన కోరుతున్నాం. కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా అయిపోలేదు. దయచేసి భోజనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి వచ్చి కూర్చోవలసిన కోరుతున్నాము. డైరీస్ అలాగే క్యాలెండర్ మన నూతన సంవత్సరం మొన్ననే వచ్చింది కాబట్టి మన సంకల్ప డెవలపర్స్ వారి తరపు నుంచి డైరీస్ అలాగే క్యాలెండర్స్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెనింగ్ అయితే జరుగుతుంది. ముందుగా అలాగే ఎవరైతే ముందుగా ప్లాట్ బుక్ చేసుకుంటారో వారికి ఫ్రిడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో త్వరపడండి. సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా బ్రోచర్ తీసుకోవాల్సిన కోరుతున్నాము. హైట్స్ లో సైట్ యొక్క వివరాలన్నీ కూడా వెంచర్ డెవలప్మెంట్స్ కానీ లొకేషన్ హైలైట్స్ కానీ మీకు కావాలంటే ప్రతి ఒక్క డీటెయిల్ కూడా డీటెయిలింగ్ గా ఇవ్వడం జరుగుతుంది బ్రోచర్ లో. సో అందరూ బ్రోచర్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎస్, సో బ్రోచర్ అయితే ఓపెనింగ్ అయిపోయింది. నెక్స్ట్ డైరీస్ అయిపోయాయి. ఇప్పుడు క్యాలెండర్స్ కూడా ఓపెనింగ్ అయితే జరిగింది. ఒక్కసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందే కోరుతున్నాం. ఇక్కడున్న వారందరూ స్టేజ్ మీద ఉన్న వారందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈ అందమైన రిఫ్రిజిరేటర్ ని గెలుచుకున్నారు ఎంఎన్ఆర్ టీం నుంచి సారగండ్ల వీరభద్రయ్య గారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయనైతే చక్కగా రిఫ్రిజిరేటర్ ని గెలుచుకున్నారు. అలా వీరభద్రయ్య గారు అయితే వచ్చారు, మన ముందుకు వచ్చేసారు. సార్ కంగ్రాచులేషన్ సార్, ఒక అందమైన ప్లాట్ తో పాటు మంచి బ్రిడ్జ్ ని కూడా గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. అలాగే ఎంపీ గారి చేతుల మీదుగా సన్మానం చేయవలసిన కోరుతున్నాం. సరే, ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే గనక ఎక్కువగా ఆలోచించుకోకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. చక్కగా ప్లాట్ వస్తుంది. దాంతో ఉన్నారు. సో మరి వారిని ఇంకొంచెం మనం బూస్టింగ్ ఇద్దాము. వాళ్ళ కోసం ఒక్కసారి అందరూ గట్టిగా క్లాస్ కొట్టవలసిందే కోరుతున్నాం. చూడాలి ముందుగా
కస్తూరి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాము. దయచేసి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి వెల్కమ్ తెలియజేయాల్సిందే కోరుతున్నాము. ఇక్కడ ఉన్న వారందరూ గట్టిగా క్లాప్. ఇవకి ఉన్నావు నీ పలుకుబడాయి రాజతకు పరాయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు అల్లవి తగదిన తందానా దాని రూపు నువ్వేగోయి తగదిన తందానా కిలి కిలి కజ్జాలోని ఇవకి ఉన్నావు నీ పలుకుబడాయి రాజతకు పరాయి హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయి బలదులరాయి ఇది వలపు జుదాయి బ్యూటిఫుల్ సాంగ్స్, గోల్డెన్ సాంగ్స్ అన్నమాట. సాంగ్ వాల్యూమ్ కొంచెం హై చేయాలి. ముకుందా కన్నే కృష్ణంగా జడతో నా మనసు లాగేస్తుందా స్త్రీ పురుష మృదువందనా పతినై పరిపాలించాలా చలో హద్దులతో మోదిస్తానే భూకరులను గుర్తిస్తానే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ గోవిందా నీవే కుట్టిందా సిగారం మంత్రం కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కృష్ణంగా జడతో నా మనసు లాగేస్తుందా
జరినమ్మ 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 జరుపైగా నీ ముద్దు ముత్యం జాలే పగడం జాలే కరువు జాలే జరినమ్మ 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 జరుపైగా ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తపాసని పందిరన్నది పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారి బాగున్నారు. మై నేమ్ ఇస్ నాగరా సార్. మై నేమ్ ఇస్ సరిత. సరిత గారు. దేవి. సుజాత. వెన్నెల. రేష్మ. సుమలత. సరే కానీ ఎక్స్ట్రా లగేజ్ ఉండాల్సిందేనంటారా? కాసేపు పక్కన పెట్టి అస్సలు విదరదా? ఓకే అక్కడి వరకు రండి. రావాలి. ఒక్కసారి గట్టిగా clap please everyone. నాకైతే ఇప్పుడు సారీ మామూలుగా కాదు, సూపర్ గా వచ్చేసింది. నెక్స్ట్ ఆశా రైట్. ఏం కాదు ఆశ, ఎలా వచ్చాలా? వెరీ నైస్. నెక్స్ట్ వైట్ రోజ్. వైట్ రోజ్ మిడిల్లోకి రావాలి, మిడిల్లోకి రావాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దెబ్బకి ఈవిడకి భయపడిపోయిందండి సాంగ్ కూడా. మళ్ళీ రండి, మళ్ళీ రండి. వన్స్ మోర్, వన్స్ మోర్, వన్స్ మోర్. వెరీ నైస్, వెరీ ఈరోజు కేఎస్ హైట్స్ సైట్ కోదాడలో ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో గాను మనం పేద మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం తక్కువ ప్రైజ్లో అన్ని హంగులతో ఆర్భాటాలతో దీన్ని తయారు చేసామండి. ఈరోజు ఓపెనింగ్కి మనకి చాలామంది ఏజెంట్ మిత్రులు, చాలామంది కస్టమర్లు రావడం, చాలా చూడటానికి కూడా ఈ సైట్ చాలా అందంగా ఉంది. ఎందుకంటే మనకి ఖమ్మం హైవే ఫేసింగ్ చేసుకుంటూ ఖమ్మం హైవే వెళ్ళే ప్రతి బండి కూడా మనకి, ప్రతి కార్లు కూడా మనకి విజిబుల్గా ఉండటం. తర్వాత ఏంటంటే కోదాడికి అది సమీపంలో ఉండటం, కోదాడ పట్టణానికి ఈశాన్య భాగంలో ఉండటం మనకి ఈ యొక్క సైట్ని మరింత ఇంకా అందంగా తయారు చేసింది. కాబట్టి ఇక్కడ కొనుక్కున్న ప్రతి ఒక్క ప్లాట్ విలువ కూడా రేపు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఇష్టపడి తొందరపడి ఆ ప్లాట్ కొనుక్కుంటున్నారు. మేము సంకల్ప డెవలపర్స్ నుంచి దాదాపుగా మా టీం అంతా కూడా దీని మీద దాదాపుగా ఈ యొక్క 2 నెలల నుంచి 30-40 ప్లాట్లు కూడా మేము సేల్ చేయడం జరిగింది. కస్టమర్కి బెనిఫిట్ కూడా మనం ఆలోచించుకుంటూ కస్టమర్కి ప్రతి ప్లాట్ మీద కూడా మనం రిలీజ్ ఏర్పాటు చేసాం. కాబట్టి మీరు మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, పేద మధ్యతరగతి వాళ్ళు కానీ, షార్ట్ టర్మ్ ఎంప్లాయీస్ కానివ్వండి, తక్కువ జీతం ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునే విధంగా ఈ సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మా సైట్ విజిట్ చేయండి. మన ఆఫీస్ కూడా కోదాడలో తారా 3 స్టార్ వ్యాక్సిన్లో సంకల్ప డెవలపర్స్ ఉంది. నేను సంకల్ప డైరెక్టర్ CMDనండి. మీరందరూ ఒకసారి విజిట్ చేయండి. మీ విజిట్ కూడా మేము కార్ ప్రొవైడ్ చేస్తాం. మా ఆఫీస్ నుంచి మీ అందరికీ విజిటింగ్ కూడా మేము కార్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా
భవిష్యత్ తరాల కోసం ప్లాట్ బుక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా. ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా, బ్రోచర్ లాంచింగ్ సందర్భంగా ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనం 185 లీటర్స్ది 20,000 వర్త్ ఆఫ్ 20,000 మన ఫ్రిడ్జ్ అందరికీ ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు కూడా త్వరగా బుక్ చేసుకోండి, ఆఫర్లు వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్లాట్ మాత్రం మీకు విలువగల ప్లాట్ కాబట్టి ఖచ్చితంగా మీకు భవిష్యత్ తరాలకి రాబడిగా ఉంటుంది. కాబట్టి విజిట్ చేయండి. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
కారు బావో పలసరు బైక్ మీద రారు బావా ఓ ఇదే మెట్టమ్మ మాయా మాయా మైకం కమ్ముందా ముత్యమా ముత్యమా వసవా ముతులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ముద్దుగా ముద్దు